దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడని పోయిన వారం మాట్లాడాడు. ఇంకా ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడో ఒక్కసారి మనం రిఫరెన్స్ చూసుకొని ముందుకు వెళదాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము చివరి భాగమును మనం చదువుదాం. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే పోయిన వారం ప్రభువు మనతో మాట్లాడిందేమో మనము ఆయనతో సహవాసము చేయాలి. ఈ వారం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, నేను మీకు తోడై నేను ఉంటాను. అయితే ఎప్పుడుంటానంటే మీ మధ్య ఉన్నటువంటి శాపగ్రస్తమైన వాటిని మీరు నిర్మూలము చేస్తే మీతో కూడా నేను ఉంటాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక వచనం మనం చదువుకుందాం. అదే అధ్యాయములో 13వ వచనము చివరి భాగము చదవండి. ఇశ్రాయేలీయులారా, దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఆమేన్ హల్లెలూయా అంటున్నాడు కదా. మీ మధ్యలో నుండి శాపగ్రస్తమైన దానిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీతో ఉండను, మీకు తోడై ఉండను. అయితే మీ మధ్యలో ఇశ్రాయేలీయులారా, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, యెహోషువ మరి ఈ యొక్క తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉండగా మరి కొన్ని యుద్ధాలు చేయవలసి వచ్చినది. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క 6వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మరి ఈ 6వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మరి 5వ అధ్యాయంలో మనము చూసినట్లయితే యెహోషువ కొంచెము మరి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ ఇశ్రాయేలీయుల రాజులు ఇలాగ యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆ రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇది 10వ అధ్యాయములో లేదండి, ఒక్క నిమిషం, సారీ, 8వ అధ్యాయంలోనే ఉంటుంది. యెహోవా యెహోషువ ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము. ఆ తర్వాత మనం దానికి ముందు అధ్యాయంలో మనము చూసినట్లయితే మరి ఇశ్రాయేలీయులతో మరి ఆ యొక్క మరి యెహోషువ మరి యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు అదంతా కూడా మనం చూస్తే 5వ అధ్యాయము 6వ అధ్యాయములో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే మరి యోర్దాను దాటడం, యోర్దాను ఏకరాశిగా నిలబడడం, అలాగే మరి అక్కడ ఎరికో గోడలు కూల్చబడిన తర్వాత వారు మరి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎరికో గోడల తర్వాత హాయి అనే ఒక పట్టణం ఉంటుంది. మీరు ఇక్కడ వినాలి. హాయి అనే పట్టణం మీదకి మరి అక్కడ అందరూ కూడా చూసినట్లయితే హాయి పట్టణం అంతా జనము ఎంతమంది అంటే చాలా తక్కువ మంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హాయి పట్టణాన్ని వేగు చూసి రమ్మని చెప్పి యెహోషువ ఏం చేస్తాడంటే కొంతమందిని పంపిస్తాడు. హాయి పట్టణాన్ని వేగు చూసిరా అంటే అక్కడ వారు ఎలా ఉంది, ఆ పట్టణం ఎలా ఉంది ఒక్కసారి చూసిరమ్మని చెప్పేసి పంపించినప్పుడు వాళ్ళు చూసొచ్చి వాళ్ళు ఏముంది, చాలా తక్కువ మంది, వాళ్ళని ఏముంది గెలచడం చాలా ఈజీ, మనం అందరం కూడా పోనవసరం లేదు, కానీ మనం కొంతమంది పోతే చాలు వారితో యుద్ధము చేసి మనము గెలవచ్చు అని చెప్పేసి మరి వాళ్ళు ఏం చేస్తారంటే వెళతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే యెహోవా వారికి తోడై ఉండలేదు కాబట్టి అక్కడ వారికి అపజయం కలుగుతుంది. హాయి వారు తక్కువ మంది ఉండి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే కొందరిని చంపివేయటం, హతము చేయటం జరిగింది. వెంటనే యెహోషువకు అర్థం కాక యెహోషువ మరి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, వెళ్ళి ఒక్కసారి
నువ్వు చూడు ఏం జరిగిందో, వెళ్ళి ఒకసారి చూడు ఏం జరిగిందో అని చెప్పేసి, ఇదిగో చూడండి ఇక్కడ అదే 7వ వచనములో, అదే 7వ వచనములో 6వ వచనం చూడండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింప చేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దానును నువ్వెందుకు దాటించితివి? ప్రైజ్ ద లార్డ్. దేవుడు యోర్దానుని దాటిచ్చాడు, ఎరికో గోడల్ని కూల్చాడు, ఎరికో పట్టణాన్ని పట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. సహాయం చేసిన తర్వాత హాయి పట్టణము కూడా దేవుడు అంటాడు ఆ పై వచనములో, హాయి పట్టణమును నేను మీకు అప్పగిస్తాను అంటాడు. హాయి పట్టణమును నేను మీకు అప్పగిస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత వారు యుద్ధానికి పోయిన తర్వాత హాయి పట్టణాన్ని పట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోయి ఆ హాయి జనుల చేత ఇశ్రాయేలీలు కొందరు హతము చేయబడిన తర్వాత ఎందుకు ఇలా జరిగిందని యెహోషువ తన యొక్క నేలను, తన యొక్క తలను నేలకు మోపి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అప్పుడు చెప్పుచున్న మాట చూడండి. అప్పుడు చూడండి 10వ వచనం. యెహోషువ తిట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. యెహోషువ లే, ఎందుకు నీవు నేల మీదకు మోపావు? నీకు నేను నిబంధన చేశాను, నువ్వు గెలుస్తావని చెప్పాను, కానీ నువ్వు గెలవలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీలలో పాపం ఉంది, ఇశ్రాయేలీలో పాపం ఉన్నది, ఇశ్రాయేలీలో శపించబడినది వారు దాచిపెట్టబడుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, శపితమైనది మన జీవితంలో ఉన్నప్పుడు, శపితమైన దానిని మనము దాచిపెట్టుకున్నప్పుడు మన జీవితాలలో విజయం ఉండదని మనం గుర్తుపెట్టుకోవాలి. శపితమైనది మన జీవితంలో ఉన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండడు. యెహోవా మనకు తోడై ఉండనప్పుడు మన జీవితాలలో జయమే లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ శపితమైనది ఏమిటో మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని, ఆ శపితమైనది ఏమిటో మనము తెలుసుకొని దానిని మన యొద్ద నుండి మనం ఏం చేయాలి? తీసివేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము చూసుకున్నట్లయితే శపితమైనది, శాపగ్రస్తమైనది ఏమిటి అంటే అది పాపము అని చెప్పొచ్చు, అది అబద్ధమని చెప్పొచ్చు. అది పాపము, అది అబద్ధము, శపితమైనది మరి ఉన్నప్పుడు జయ జీవితాన్ని మనము పొందుకోలేము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో వాక్యము చేత మాట్లాడుచున్నది ఏంటంటే, నీలో నాలో జయ జీవితము లేదేమో, నీలో నాలో జయ జీవితాన్ని పొందుకోలేకపోతున్నామేమో, నీలో నాలో దేవుని ఎదుట మనము మరి జయ జీవితాన్ని పొందుకోలేకపోతున్నామేమో. కారణం ఏమిటంటే శపితమైనది మనలో ఎక్కడో ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. శపితమైనది మనలో ఎక్కడ ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శపితమైనది మన జీవితంలో ఉన్నప్పుడు, శాపగ్రస్తమైనది మన జీవితంలో ఉన్నప్పుడు మన జయ జీవితాన్ని మనము పొందుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటాడు కదా, లేచి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, లేచి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనుడి, మీలో శాపగ్రస్తమైనది ఉన్నదని దేవుడు సెలవిచ్చినప్పుడు యెహోషువ లేచి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి లేచి దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత ఎవరు అని చూస్తే మరి యూదా గోత్రములో నుండి వచ్చినటువంటి ఆకాను అనే ఒక వ్యక్తి ఏం చేశాడు? ఆ యొక్క మరి దానికి ముందుగా యుద్ధము జరిగినటువంటి ఆ ప్రాంతంలో దేవుడు చెప్పిన రీతిగా చేయకుండా ఏం చేశాడు అంటే అక్కడ కొన్ని తీసుకొని ఏం చేశాడు? గుడారములో, ఆమేన్, హల్లెలూయా, గుడారములో ఏం చేశాడు?
దాచిపెట్టుకున్నాడు. ఆమె ఏమేం దాచిపెట్టాడు గుడారములో? షీనారు వస్త్రము, 200 తులముల వెండి యొక్క ఒక కడ్డి అండ్ బంగారమును ఏం చేశాడు? తీసుకొని గుడారములో దాచిపెట్టాడు. ఇదేమన్నా పాపమా? జనరల్గా మనం చూసుకుంటే ఇదేమన్నా పాపం అనిపిస్తుందా? ఏమైంది? అక్కడ కొంచెం తీసుకున్నాడు, వెండే కదా, వెండి పాపం కాదుగా, బంగారు పాపం కాదుగా, వస్త్రము పాపము కాదుగా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క మాటను వ్యతిరేకించడమే, దేవుని యొక్క మాటను ఉల్లంఘించడమే ఇక్కడ పాపమై ఉన్నది. మీరు అక్కడ ఏది కూడా మీరు తాకవద్దు అన్నప్పుడు ఈ యొక్క మరి ఆకాను ఏం చేశాడు? శపితమైనవి, హల్లెలూయా హల్లెలూయా, ఏం చేశాడు? శపితమైనది తీసుకొని వచ్చాడు. ఆకానేనా? ఆకాను శపితమైనది తీసుకొని వచ్చాడు. అది షినారు వస్త్రము అండ్ 200 తులము కలిగిన వెండి కడ్డి, ఒక బంగారాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? గుడారములో పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్ హల్లెలూయా. వారు వ్యభిచారం చేయలేదు, లేకపోతే ఇంకేదో చేయలేదు, కానీ దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుని వద్దు అని చెప్పిన దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ దాచుకున్నారు? గుడారములో దాచుకున్నారు. దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నది ఏంటో తెలుసా? గుడారం అనే మనలో కూడా దేవునికి అయిష్టమైనటువంటి శపితమైనవి ఒకవేళ దాచిపెట్టబడి ఉంటే అది మనకు జయ జీవితాన్ని ఇవ్వదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జయ జీవితం మనము పొందుకోలేము. ఇంకా శోధనల చేత కొట్టుమిట్టాడుతూ సంవత్సరాలుగా ఆత్మీయ జీవితాలను కొనసాగిస్తున్నా కూడా కుటుంబాలలో దీవెనకరమైనటువంటి జీవితాలు లేకుండా ఇంకా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడో శపితమైనది మనము లోపల దాచిపెట్టుకున్నాం. శపితమైనది దాచిపెట్టుకొని మనం ఏం చేస్తున్నామో తెలుసా? సమర్థించుకొని బ్రతుకుతున్నాము దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీలో ఉన్న శపితమైన దానిని నీవు తీసివేస్తేనే యెహోవా నీకు తోడై ఉంటాడు. శపితమైనది, శాపగ్రస్తమైనది ఒకటి నీ యందు ఉన్నది, అది తీసి పారేస్తే యెహోవా నీకు తోడయుండును. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉంటాడని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చివరిగా చూస్తే యూదా గోత్రములో నుండి వచ్చిన ఆకాను. యూదా గోత్రం అంటే అద్భుతమైన గోత్రము. యూదా గోత్రం అంటే యేసయ్య బయటికి వచ్చినటువంటి గోత్రము. ఆ యొక్క ఆకానికి తెలియదా దేవుని గురించి ఆజ్ఞలు తెలియదా? దేవుని వాక్యము తెలియదా? అన్నీ తెలిసాడు, కానీ బలహీనతను బట్టి, తన యొక్క స్థితిని బట్టి, బలహీనతను బట్టి దేవునికి విరోధముగా పాపము చేసి లోపల కొంత దాచిపెట్టుకున్న విధానమును బట్టి ఆ యొక్క ఆకాను ఏం చేయబడ్డాడంటే రాళ్ల చేత కొట్టి చంపారు ఒక లోయలో. ఆమేన్ హల్లెలూయా. ఆకోరు లోయలో ఆకారుని ఏం చేశారు? రాళ్ల చేత కొట్టి చంపబడ్డాడు. దానికి వధలోయ అని పేరు వచ్చింది. వధలోయ. దేవునికి అయిష్టమైనవి మనలో ఉంటే ఉగ్రత పాలవుతాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు మనకి ఇచ్చిన రీతిగా, దేవుడు మనల్ని కోరుకుంటున్న రీతిగా, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన రీతిగా, దేవుడు ఎదుట మనము ఉండాలి అని, మనల్ని ఇలాగూ ఉండాలి, ఇందుకొరకు నువ్వు జీవించాలి, ఇది నీ జీవితం, అందుకే నిన్ను రక్షించానని దేవుడు చెప్పినప్పుడు మనము అలాగూ జీవించకుండా ఉన్నట్లయితే మనం ఏం చేయబడతామంటే దేవుని ఉగ్రతకు మనము చోటిచ్చిన వారం అవుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ శాపగ్రస్తమైనది ఒక అపవిత్రత అని చెప్పొచ్చు. పాప సంబంధమైన అపవిత్రత. పులిసిన పిండి, కొత్త నిబంధన అంటారు కదా, పులిసిన పిండి కొంచెం ఉంటే పిండి అంతా కూడా పాడైపోతుంది. అలాగే మన జీవితంలో కూడా ఎక్కడో తెలియని చిన్న శాపగ్రస్తమైన పాపము, అబద్ధం ఉంటే మన జీవితాలు ఏమవుతాయి అంటే దేవుడికి తోడుగా, దేవుడు తోడై ఉండక మనం అపజయ పాలు పొందేవారిగా ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. అందుకే క్రైస్తవ జీవితం ఎప్పటికప్పుడు సరి చేసుకునేదిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నామంటే ఎందుకు ఏడవాలో తెలుసా? నా బ్రతుకు మార్చుకోవడానికి నేను ఏడవాలి. నా బ్రతుకులో నీకు ఆయాసకరమైన మార్గములు ఉన్నాయేమో, వాటిని తీసివేయి ప్రభువా అని ఏడవాలి. కానీ ఇక దేని కొరకు ఏడ్చిన ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. చీటులు వేసినప్పుడు ఆకాను వంతుగా వచ్చింది. చీటులు వేసినప్పుడు గోత్రాల వారిగా వస్తే యూదా గోత్రం వచ్చింది. వ్యక్తులుగా వేస్తే వ్యక్తి వచ్చాడు, వాళ్ళ తాత, తర్వాత వాళ్ళ తండ్రి, తర్వాత ఆకాను
వచ్చాడు. ఆకాను పేరట చీటి తీయబడినప్పుడు ఆకానుని ఇంకా చేసేది హల్లెలూయా హల్లెలూయా రాళ్లతో అక్కడ, అది దేనికి సాదృశ్యం? దేవుని యొక్క ఉగ్రతకు. నేను చెప్తున్నాను కదా, మనలో ఎక్కడ ఏదైనా ఏలుబడి చేసింది అంటే దేవునికి ఆయాసకరమైన దాని శిక్షా ఫలము మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. కుటుంబంలో యజమానుడిగైనా పాపము చేసిన, యజమానుడు దేవునికి విరోధముగా ఉన్న ఆ కుటుంబం అంతటి మీద శాపం ఉంటుంది. ఆశీర్వాదం ఇంకా ఆ కుటుంబంలో ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, యజమానుడే దేవునికి దూరంగా ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఎక్కడ ఉండొస్తుంది? గుర్తుపెట్టుకోవాలి. మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మనం ఏం చేయాలంటే ఆశీర్వాదకరముగా ఉండాలి. శపితమైనది మన జీవితంలో ఉందేమో దానిని తీసి, చాలామంది నేను ఇలానే ఉంటాను కానీ నా కుటుంబం మాత్రం దీవించబడాలి, నా బిడ్డలు మాత్రం ఆశీర్వదించబడాలి, వారు మాత్రం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్తే ఇవన్నీ జరుగుతాయి. కానీ జరగవు ప్రియ దేవుని బిడ్డలారా. మనము సరి చేయబడితేనే జరుగుతాయి. మనము మనలో ఉన్న శపితమైనది తీసి బయట పారవేస్తేనే మన బిడ్డల భవిష్యత్తులు మేలుకరముగా మార్చబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్పుచున్న మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట. ఆమేన్ హల్లెలూయా. శపితమైనది ఏముందో, దేవునికి అయిష్టమైనది ఏముందో, దేవునికి వ్యతిరేకమైనది ఏముందో, పులిసినది ఏముందో మనలో నుండి ఈరోజు గుడారములో నుండి తీసివేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి ఏమవసరం అండి? తీసి అబద్ధము చెప్పి దాన్ని దొంగిలించి తీసుకెళ్ళి గుడారములో పెట్టుకున్నాడు. దేవుడేమో ఆ శపితమైనటువంటి ప్రాంతంలోది నువ్వు ముట్టకూడదని చెప్పాడు. అది శపితమైన ప్రాంతము, అది శపించబడింది. అక్కడి నుంచి నువ్వు ఏది కూడా తీసుకురాకూడదంటే ఏం తీసుకొని వచ్చాడు? లోకములో నుండి శపితమైనది తీసుకొని వచ్చి గుడారములో దాచిపెట్టుకుంటే దీవెనకరంగా ఉంటుందా? లోకములో నుండి మనల్ని ప్రత్యేకించిందే మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి. పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన రక్తము చేత కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన సొత్తుగా చేసుకున్న తర్వాత లోకములో ఉన్నటువంటి అపవిత్రతను తీసుకొని వచ్చి శాపగ్రస్తమైనది ఇంకా నా లోపల పెట్టుకుంటానంటే గుడారానికి ఏ ప్రయోజనము కూడా. నీ గుడారం ఆయన కోరుకుంటున్నాడు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎరుగువా? దేవుడు అందులో నివసిస్తాడని నీకు తెలియదా అని లేఖనాలు సెలవిస్తున్నప్పుడు తీసుకొని వచ్చి గుడారములో దాచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు యెహోషువ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, అప్పుడు మనకు జయ జీవితం. ఎప్పుడైతే ఆ యొక్క ఆకానును రాళ్లతో కొట్టి చంపారో ఆ తర్వాత ఇశ్రాయేలీయులకి జయం వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. రాళ్ల చేత కొట్టబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, శపితమైనది ఏమున్నదో అది చిన్నదైనను అది పెద్దదైనను ఎలాంటిదైనను దేవుడు మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు దానిని మనలో నుండి తీసివేసుకునే వారిగా ఉండాలి. అలాగే మనం చూస్తే అననీయ సప్పీరాలు, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు అంటాడు కదా దేవుడు, అది నీ యొద్దున్నప్పుడు నీదే, కానీ అది నువ్వు అమ్మిన తర్వాత అది ఎవరిదవుతుంది? దేవుడిదవుతుంది. వాళ్ళే తీర్మానం తీసుకున్నారు, పొలాన్ని అమ్మి నేను మొత్తం కూడా తీసుకొని వస్తానని చెప్పి వాళ్ళే తీర్మానం తీసుకున్నారు. తీర్మానం తీసుకున్న తర్వాత పొలం అమ్మిన తర్వాత ఎక్కడో తెలియని ఆశ కలిగి మరి కొంత తీసుకొని దాచిపెట్టారు. వెంటనే దైవజనుడికి ఒకసారి చూద్దాం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. ఒక్క నిమిషం ఉండమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 5వ అధ్యాయము. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని భార్య ఎరుగకనే వాడు దాని వెళ్ళ అంటే ఇద్దరు కలిసి చేశారు. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుడికి ఇవ్వవలసిన దానిలో నుండి కొంత తీసుకొని దాచుకొని మిగతాది తెచ్చి ఏం చేశాడు? అపోస్తుల పెట్టినప్పుడు అక్కడ వెంటనే పేతురు అంటున్నాడు, అననీయా
నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును గుర్తు పెట్టుకోండి. శపితమైనవి మన యొక్క గుడారాలలో దాచుకోవడానికి ప్రేరేపించేది ఎవరండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు? వ్యక్తి మంచోళ్ళే. ఆకాను మంచివాడే, అననీయ సప్పీరాలు మంచివారే, వారు మంచి క్రైస్తవ జీవితము కలిగిన వారే, మంచి విశ్వాస జీవితము కలిగిన వారే. కానీ వారు పరిశుద్ధాత్మను తృణీకరించి వారు సాతానుకు వారు ఏం చేశారు? చోటిచ్చి వారిద్దరు కూడా కలిసి ఏం చేశారు? కొంత దాచుకొని మిగతాది తీసుకొని వచ్చి దేవుని పాదాల దేవుడు కోరుకునేది కొంత కాదండి, మొత్తాన్ని కోరుకుంటాడు. నేను సగము ఇప్పుడు హృదయం గదులేనండి. హృదయానికి ఎన్ని కవాటములు, ఎన్ని గదులు ఉన్నాయి? 4 గదులు. 4 గదుల్లో ఒక గదిని లోకానికి ఇస్తాను, ఒక గదిని నా యొక్క సౌందర్యానికి ఇస్తాను, ఒక గదిని నా యొక్క ప్రవర్తనకి ఇస్తాను, ఒక గదిని మాత్రం ప్రభువా నీకే ఇస్తాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివాసము చేస్తాడా? అందుకే కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, అదే శుభ్రపరిచిన తర్వాత అది పోయి మరి కొన్ని తీసుకొని వచ్చి అక్కడ అపవాదికి గేనా చోటిస్తే ఒక్క దానితో ఆగిపోదు, ఇంకా అనేకమైన వచ్చి అక్కడ ఏం చేస్తాయి? నివాసము చేసినప్పుడు మనకి ఇంకా జయ జీవితమే ఉండదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అననీయ సప్పీరాలు శాపగ్రస్తమైన దానిగా వారు ఏం చేశారు? ఉన్నారు. దేవునికి ఇచ్చే దానిలో వారు ఏం చేశారు? కొంత దాచుకొని పక్కన పెట్టుకొని వారు ఏం చేశారు? వెంటనే పేతురు ఆ మాట అడుగుతున్న తోడనే అక్కడ పడి ఉగ్రత, శపితమైనది మన జీవితాల్లో ఉంటే ఉగ్రత వస్తుంది. జాగ్రత్త సుమి. ఉగ్రతను తప్పించట ఎవరి చేత కాదు, ఎవరి వల్ల కాదు, దేవుని వల్ల మాత్రమే అవుతుంది. దేవుని బిడ్డలారా, శపితమైనది మన గుడారాలలో ఉన్నప్పుడు మన యొక్క కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరముగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి మనము చూసుకుంటే నయమాను అనే వ్యక్తి కదండి, ఎలీషా కాలంలో నయమాను అనే ఒక సిరియా దేశపు రాజు. ఆ రాజుకు కుష్ఠవ్యాధి కలిగినప్పుడు ఏం జరిగిందండి? కుష్ఠవ్యాధి కలిగినప్పుడు ఒక చిన్న పాప ద్వారా ఇజ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడని వారు ఏం చేశారు తెలుసు. ఆ పాప చెప్పినప్పుడు ఏం చేశారంటే మరి ఆ సిరియా రాజు ఇజ్రాయేల్ రాజుకి వర్తమానం పంపితే అయ్యో నాకేం తెలుసు ఏంటిది అని చెప్పేసినప్పుడు అప్పుడు ఎలీషా ప్రవక్త అవును తీసుకురమ్మని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది ఆ మాట, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునిగిరా అని చెప్తారు. 7 మారులు మునిగిన తరువాత అతని దేహం అంతా కూడా చిన్న పిల్లల పసివాని దేహం వలె ఆ దేహం అంతా మార్చబడిన తర్వాత ఆ రాజు అంటాడు, ఇదిగో నేను ఇచ్చేటటువంటి కానుకలను నువ్వేం చెయ్యి తీసుకోమంటాడు. చూడండి ఒకసారి 5:24. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దామా, 16 చదువు. నిలవబడి ఉన్నాను. ఆమేన్. ఆ యొక్క రాజు మరి ఎలీషాకు కొంత ఆఫర్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మరి శుభ్రంగా పరిచిపడిన తర్వాత స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞుడిగా మీ దేవుడు అంటే దేవుడు ఎవ్వరూ లేరు, ఇదిగో నీకేం కావాలో తీసుకోమని చెప్పేసి మరి చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనును అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఎలీషా దగ్గరున్నటువంటి గెహజీ ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క 24వ వచనం చూడండి. రాగా వెళ్ళిపోయిన తర్వాత అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువుగా ఎలీషా అతనిని చూచి, గెహజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు,
నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఎంత ధైర్యం అండి! ఒక ప్రవక్త ఎదుట అబద్ధాలు చెప్పడం, ఒక దైవజనుల ఎదుట అబద్ధాలు చెప్పడం, ఒక దేవుని దాసుల ఎదుట అబద్ధాలు చెప్పడం, ఎంత దమ్ము ధైర్యం ఉండాలి! పిచ్చోళ్ళు లెక్క కనపడతారు విశ్వాసులకు దైవజనులు. ఎట కనపడతారు? పిచ్చోళ్ళు లెక్క. పిచ్చోళ్ళు కాదండి, పిచ్చోళ్ళు లాగా కనిపిస్తారు. ప్రభువుని బట్టి ఏం చేస్తారు? పిచ్చోళ్ళు లాగా కనిపిస్తారు, కానీ పిచ్చోళ్ళు కాదు. ప్రభు ఆత్మ వాళ్ళతో ఉంటూ, ప్రభు ఆత్మ వాళ్ళని ప్రేరేపిస్తూ, ప్రభు ఆత్మ వారితో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి విషయాలను దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బయలుపరుస్తూనే ఉంటాడు. తద్వారా వాక్యము చేత మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులు పిచ్చోళ్ళు కాదు అబద్ధాలు చెప్పడానికి, సమర్థింపు చేసుకోవడానికి. దైవజనులు పిచ్చోళ్ళు కాదండి, పిచ్చిగా దేవునిని బట్టి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ముందు గెహజీ, నేను ఎక్కడికి వెళ్ళలేదే, కానీ నువ్వు ఎప్పుడైతే వారితో సంధి చేసుకొని వారి దగ్గరికి నువ్వు వెళ్ళావో, ఆ రథమును ఆపుతున్నప్పుడే పరిశుద్ధాత్మ నా ఆత్మ నీతో కూడా వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, గుర్తుపెట్టుకోండి, దైవ సేవకుల ఆత్మ మీతో కూడా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో ఉంటుంది, మీతో ఉంటుంది. ఎందుకంటే వారు బ్రతుకుతున్నది సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, దేవుని పరిచర్య కొరకు. కాబట్టి దేవుడు వారిని నిలవబెట్టింది సంఘాన్ని సరిచేసి ఆయన ఎదుటి పరిశుద్ధంగా ఉంచడానికి, సంపూర్ణంగా చేయడానికి, పరిశుద్ధాత్మ సహాయము చేత మరి ఉండడానికి ఉంచినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారంటే కారణం ఏమిటో తెలుసా? దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన వాత్సల్యత, దేవుడిచ్చిన కనికరము, దేవుడిచ్చిన దీర్ఘశాంతము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తెలియక కాదు, తెలుసుకోలేక కాదు, ఇంకా ప్రభువు చూపిస్తున్న దీర్ఘశాంతము మా దైవజనుల్లో కూడా ఉండబట్టి ఇంకా నా బిడ్డ మార్చబడిద్దిలే, ఇంకా మార్చబడిద్ది. వెళ్ళిపోతే ఎంత కష్టపడి కన్నాం, 9 నెలలు మోసి కన్న తరువాత పురిటిలోనే చచ్చిపోతే ఓర్చుకోగలవా? అటువంటిది పెద్దవాళ్ళైనాకపోతే అసలు భరించగలుగుతారా? అటువంటిది ప్రయాసతో 9 నెలలు మోసి కనిన స్త్రీల వలె దైవజనులు ప్రయాసతో కనినప్పుడు ఆ బిడ్డలు దూరం అయిపోతే వారు భరించగలరా అండి? భరించగలరా? ఒక ఆత్మ పోతే గుండె విలవిలలాడిపోతుంది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా. మీరు అనుకుంటారు ఏముందిలే, నేను ఒక్కరోజేగా మందిరానికి పోలేదనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఏంది పొద్దుగుకుల అమ్మగారు ఏదో ఒకటి చెబుతుంది, ఈ మందిరం ఎందుకులే, ఇంకో మందిరానికి పోతే. కానీ ఆ దైవజనుల యొక్క హృదయము ఎంత వేదనకరంగా మారుతుందో తెలుసా. సరే, నీవు దూరంగా ఉండి ఊరు పోయి అక్కడ ఆత్మలో ఎదుగుతూ ఉంటే అది వేరే విషయం. కానీ కావాలని దైవజనుల మీద నిందలు వేసి మరి ఇంకొక స్థానంలోనికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుల యొక్క దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా ప్రియ దేవుని బట్టి. దేవుని సేవకుల యొక్క మనస్సు, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు నీ వెంట పడుతున్నామో తెలుసా? ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నామో తెలుసా? ఎందుకు నిన్ను ఇంకా హెచ్చరిస్తూ ఉండన్నామో తెలుసా? దేవుని యొక్క ఆత్మను బట్టి, దేవుడిచ్చిన బాధ్యతను బట్టి. నువ్వు పడిపోకూడదని, నువ్వు అగ్నిలోకి వెళ్ళిపోకూడదని, ఇంకా నీవు ఉగ్రత పాలు కాకూడదనే నీ వెనకబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసేది తప్పని తెలిసినా, చేసేది అబద్ధమని తెలిసినా, కళ్ళతో క్లియర్గా కనబడుతుంటే కూడా ఇంకా క్షమించం. లోకం క్షమించలేకపోయింది, లోకము ఓర్చుకోలేకపోయింది, లోకము చూసి మరి దెప్పి పొడుస్తుంది. కానీ దైవజనులు దెప్పి పొడవలేకపోతున్నారే, దైవజనులు ఓర్చుకొని సహిస్తున్నారే. ఎందుకో తెలుసా? ఒక ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తము కాదు. ఆమేన్. ఒక ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదండి. నిన్ను బట్టి కాదు, నీలో పెట్టిన జీవ ఆత్మ దేవునిది ఉంది. ఆ ఆత్మకు విలువిస్తున్నటువంటి విశ్వాస జీవితాలండి మనవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలీషా ఎదుటే ఏం చేస్తున్నాడు గెహజీ? అబద్ధమాడి బొంకాడు. కానీ ఎలీషా అంటున్నాడు, నీతో నా ఆత్మ రాలేదా? నీతో నా ఆత్మ రాలేదని. వెంటనే ఏమైంది?
కూసబడిన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము దేవుని సొత్తు. ఈ గుడారము దేవుని సొత్తు. గుడారములో శపితమైనది ఉండకూడదు. గుడారములో శపితమైనది ఉండకూడదు. అది మన జీవితాలకు ఆశీర్వాదకరము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, శపితమైనది ఒకవేళ మనలో ఉంటుందేమో. మనం చూసుకున్నట్లయితే మరి ఆకాను చేసిన, మరి నయమాను, అననీయ సప్పీరాలు చేసిన, గెహజీ చేసిన పెద్ద భయంకరమైన పాపాలని మనకు అనిపిస్తున్నాయా? ఏం చేశారు? కొంత డబ్బు తీసుకున్నారు. ఒకవేళ అవసరం ఉందేమో అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం కూడా అంతేగా. ఇప్పుడు ఎవరినన్నా నేను గట్టిగా అరిచాను అనుకో, పోనీలేండి అమ్మగారు, ఏముందిలే అమ్మగారు, పాపం తెలుసో తెలియకో అంటారుగా. అంటారా లేదా? అంటారా? కానీ దేవుడు అన్నాడా? దేవుడు మనం పరిపూర్ణులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం సంపూర్ణులుగా ఉండడానికి ఇష్టపడతాడు. దేవుని ఎదుట శపితమైనది, శాపగ్రస్తమైనది గుడారములో మనము ఉంచుకొనకూడదు. ప్రియ దేవుని బిడ్డ, అవి ఉంచుకున్నప్పుడు మరి మనము ఏమవుతాం? ఉగ్రత పాలవుతాం. అంతేకాదు, కానీ దేవుడు మనకు ఆ శపితమైనది మనలో నుండి పోయినప్పుడు యెహోవా మనకు తోడై ఉంటాడు. యెహోవా మనకు తోడై ఉంటే ఆ ఆశీర్వాదాలు ఎంత అద్భుతమైనయో కదా ప్రియ దేవుని బిడ్డలారా. పోయిన వారం చూసాం కదా, యెహోవా తోడై ఉన్నందుకు దేవుడు ఎంతగా దీవించి, ఎంతగా ఆశీర్వదించి, ఎంత గొప్పగా నిలవ పెట్టుకున్నాడో మనము చూసాం. ఏమంటారు? పనికిరానటువంటి, దేనికి పనికిరానటువంటి అల్పమైన వాటి కోసం మనం ఏం చేస్తున్నాం? అల్పమైన వాటి కోసం మనము అద్భుతమైనవి పోగొట్టుకుంటున్నాం. అల్పమైనవి మన జీవితంలో నుండి తీసివేయలేక అద్భుతమైనవి మన జీవితాల్లో నుండి పోగొట్టుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంది, అల్పమైనవి తీసివేయమ్మా. అవి ఎంతమ్మా? అది ఎంత? అది అల్పము, తీసివేయి. నీకు అధికమైనవి నేను ఇస్తాను, అధికమైనవి నేను ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని మరి ఆయన హక్కును చేర్చుకొని ఆయన ఏం చేస్తాడు? ఒప్పుకొని విడిచిపెడితే మనం ఏమవుతాం? కనికరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? శరీరేచ్ఛలను మనము జయించాలి. ఏంటండి? శరీరేచ్ఛలను మనము శరీరేచ్ఛలను జయించలేక మనం ఓడిపోతున్న వారిగా ఉన్నాం. లోకాశలను జయించలేక మనం ఎరుకో లోకానికి సాదృశ్యం. హాయి శరీరానికి సాదృశ్యం, హాయి శరీరానికి సాదృశ్యం. శరీరేచ్ఛలను మరి జయించలేక దేవుని ఉగ్రతకు మనము బలైపోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనలో ఎక్కడో తెలియని చిన్న చిన్న బలహీనతలు ఉంటున్నాయి. గుడారములు వాటిని దాచుకుంటున్నాం కదండి. గుడారములు మనం ఏం చేస్తున్నాం? దాచుకున్నాం. ప్రభు ఎన్నోసార్లు చెప్తాడు, ఇదొద్దు, ఇదొద్దు, ఇది తీసేయి, ఇది తీసేయి. మాట్లాడుతుంటే కూడా మనము లోబడలేకపోతాం. అందుకే మనము దీవెనలు పొందుకోలేకపోతున్నాం. అందుకే ఆశీర్వాదాలు మనము పొందుకోలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నది ఏమిటో తెలుసా? ఏదైతే ఉంటుందో ఆ శపితమైనది మనలో గుడారములో నుండి మనము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరాన్ని పొందుకుంటాడు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే అసలు జనరేషన్ ఎలా ఉందంటే, లోకం తీరు ఎలా ఉందంటే, అమ్మా ఇది కరెక్ట్ కాదు అంటే సమర్థించుకోవడం, లేకపోతే అధిగమించి మాట్లాడటం అంటే ఏమంటారు? ఓట్రిచ్చడం అన్నమాట. కాదు అంతే అని వారి యొక్క వాయిస్ని బట్టో లేకపోతే వారి మాటలను బట్టి ఎదుటి వాళ్ళని అణచాలి. కానీ మనుషులను అణుస్తామే కానీ దేవుణ్ణి అణచగలమా అండి? అబద్ధాలు ఈ రోజుల్లో చూస్తుంటే భార్యాభర్తల మధ్య అబద్ధాలు, తల్లి బిడ్డల మధ్య అబద్ధాలు కదండి, కుటుంబాలలో అబద్ధాలు, తండ్రి పిల్లల మధ్య అబద్ధాలు. నోరు తెరచి ఇది తప్పు, ఇది కాదు, ఇది వద్దు అంటే వినేటటువంటి స్థితిగతులు లేకుండా ఉంటున్నాయి. మనకేం తెలియనివి కావు. కానీ ఎందుకు ఇలా జరుగుతుందని మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉంటుందంటే కారణము శపితమైనది. మన కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా ఉంటుందంటే కారణము శపితమైనది. మనలో దేవుడు విడిచిపెట్టమన్నవేవో మనం విడిచిపెట్టలేకుండా ఉంటున్నాం. దేవుడు వద్దన్న ఏవో మనము
మనము తీసివేయలేకపోతున్నాం. అందుకే మనము ఆశీర్వాదాలను జయించగలిగిన జీవితాలను మనము కలిగి ఉండలేకపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. శాపగ్రస్తమైనది ఇప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేసినా జవాబు వస్తుందా? రాదు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మన లోపల పాపాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే మనకు సమాధానాలు రావు. దేవుని బిడ్డలారా, మనం శుద్ధీకరించబడాలి. శుద్ధీకరణలోనికి రావాలి. మనం రక్షించబడిన మనము శుద్ధీకరణలోనికి రావాలి. పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధుల పరిపూర్ణులుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. పాపి నీతిమంతుడిగా, నీతిమంతుడు పరిశుద్ధుడుగా, పరిశుద్ధుడు సంపూర్ణ పరిపూర్ణతలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే రక్షించబడిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన యొక్క మరి జీవిత విధానంలో మనము నేర్చుకోవలసినవి, మనం అనుసరించి మనము ప్రాక్టీస్ చేయవలసినటువంటి వాక్యంతో మాట్లాడినప్పుడు నిజంగా ప్రభువా నాలో ఎక్కడన్నుందా? అందుకే నేను ఇదేమో భక్తుల రూపంలో వస్తాయి శ్రమలు. ఒక ఆత్మీయ జీవితంలో మనం ఉన్నప్పుడు మనలో ఎక్కడైనా ఉంటే మనల్ని సరిచేయడానికి కుమారుల రూపంలో, పిల్లల రూపంలో, భర్తల రూపంలో శ్రమలు మన యొద్దకు వచ్చినప్పుడు కారణం ఏంటో తెలుసా? ఇంకా మనము సరిచేయబడ్డానికి దేవుడు ఆయనకి ఇష్టమైన కుమారులు ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు కదా అండి. శిక్షకు లోబడాలి అంటే సరిచేయబడే అనుభవంలోనికి రావాలి. మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన అంతటిది వాక్యము చేత మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకునే వారిగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మొన్న దేవుడి మాట నాకు చూపించారు. 3-4 రోజుల క్రితం వచ్చిన మెసేజ్ ఇది. కానీ ఈరోజు కూడా ఈ మెసేజ్ కాదు అని మరలా నేను ఇంకొక మెసేజ్కి నేను షిఫ్ట్ అయిపోయి దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళనీట్లా, ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు అని అనేక తలంపులను తీసుకొని వచ్చి, అనేక ఉదాహరణలు తీసుకొని వచ్చి ముందు పెట్టి, మీరు అనుకుంటారేమో వీళ్ళు బైబిల్ చదివితే ఇవన్నీ కనపడతాయని. అంత తెలివి జ్ఞానం లేదు, అంత చెప్పుకోవడానికి కూడా లేదు. ప్రభువు చూపించిన దాన్ని బట్టి ఈ వాక్యం ప్రకటించబడుతుండగా సంఘానికి దేవుడు తన యొక్క కార్యాలు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే అతిక్రమములను ఒప్పుకొనువాడు విడిచిపెట్టువాడని వాక్యం సెలవిస్తుంది. మన గుడారంలో కూడా ఉన్నవి విడిచిపెట్టాలి, పడవేయాలి, త్రోసివేయాలి, తీసివేసుకోవాలి. అప్పుడు మనము జయ జీవితాన్ని, లోకాన్ని, శరీరాన్ని మనం ఏం చేస్తాం? జయించేవారిగా మనము ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడింది ఏంటో తెలుసా? శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. ఆ శాపగ్రస్తమైన దానిని మీలో నుండి నిర్మూలము చేస్తే యెహోవా మీకు తోడై ఉండును, యెహోవా మీకు తోడై ఉండును. కాబట్టి శాపగ్రస్తమైన ఆ యొక్క పరిస్థితులు మన జీవితంలో నుండి వాటిని తీసివేసుకుంటే దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి తన యొక్క మార్గములను మన కొరకు సరళము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉపదేశము మనకి కావాలి. ఉపదేశం ఏం కావాలండి? కావాలి. ఉపదేశం ఉంటేనే మనము సరిచేయబడాలి. ఉపదేశం లేకపోతే మనము సరిచేయబడాలి. నాకెందుకులే ఇదంతా గోల, ఇంత లోపలికి నేను ఎందుకు వెళ్ళాలి, ఏదో మందిరానికి వెళ్ళానా వచ్చానా ఇంకా చాలు అనుకుంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఒక్కొక్క వాక్యమును మనం తీసుకొని లోతైన అనుభవంలోనికి వెళ్ళి మన జీవితాలకు అన్వయించుకొని మన అనుభవాలతో చూసుకొని వాక్య ప్రకారం మనము జీవిస్తే మన జీవితాలు అద్భుత రీతిగా మార్చబడతాయి. నేను చెప్తున్నాను కదా, సేవకులైనా, ప్రవక్తలైనా, యాజకులైనా, విశ్వాసులైనా, రాజులైనా ఎవరైనా దేవుడికి సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరిలో ఉన్న శాపగ్రస్తమైనది అవి మనము తీసేసుకోవాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలను దేవుడు మన హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయాలని మరి మనం ప్రార్థన చేసుకుందామా? మనము ప్రార్థన చేసుకుందాం.